ఒకసారి ఈ వీడియో చూడండి, మళ్ళీ మనం తర్వాత విశ్లేషణ చేద్దాం. కొరిటిపాటి అని టీడీపీ నుంచి అటు వైసీపీకి పోయిన పంది. ఒక్కసారి పంది గారి మాటలేనండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నామంట. అది పంది గారి ప్రాబ్లం. ఎవడో ఒకడో యువస్వామికంట జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడితే జగన్ రెడ్డి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ కొడుక జగన్మోహన్ రెడ్డిగా అరే అమ్మ మీద ఒట్టు, నేను ఏ రోజు జగన్ గారిని నీ అమ్మ నీ అయ్యా అని తిట్టలే, విజయమ్మని తిట్టలే, షర్మిల గారిని తిట్టలే. వాళ్ళ పిల్లల పేర్లేందో తెలియదు నాకు. భారతి గారిని ఏ టాపిక్ లోనూ ఏ వీడియోలోనూ తీసుకురాలే. కానీ నీలాంటి లుచ్చా నా కొడుకును కూడా పార్టీలో పదవిచ్చి పెట్టుకున్నాడు చూడు. తూ రాజగన్ ఫస్ట్ టైం అంటున్నా. తూ నీ బతుకు, నీ నత్తి మోకల్లా చెప్పు వెంట ఫాల్తు సాలే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. జై హింద్. సబ్జెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. ఈ వైసీపీకి వచ్చిన తర్వాత ఎవడే ఎంత గొప్పోడైనా కానీలే. ఈ మధ్యకాలంలో చూస్తాను కదా, లాయర్ రజనీ తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తా ఎంత గౌరవం ఉంది. ఈ కొరిటిపాటి అది ఏందో ముందు జగన్మోహన్ రెడ్డి తిడతాడు పచ్చిగా, ఇప్పుడు దీంట్లోకి వచ్చి అంతలకే పవిత్రుడైపోతాడు. విషయం ఏంటంటే, మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదైనా విమర్శించేది ప్రశ్నించేది పద్ధతిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకేమనాలి అదన్నా చెప్పాలి మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అనాలి, మహారాజా అని పిలిచాలనా, లేకపోతే హుజూర్ అని పిలిచాలనా, లేకపోతే ప్రభువా అని పిలిచాలనా, ఏదో ఒకటి చెప్పాలి. అట్లా రావడం తిట్టడం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిట్టడం, ఆ పార్టీని ముంచేయడం, మళ్ళీ ఇంకో పార్టీలో ఇవ్వడం. ఇదే ఇలా బతుకంతా ఈ వైసీపీ బులుగు పేటీఎం బ్యాచ్ బతుకంతా ఇంతేనండి.